హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ కొంతమందికి అర్థమై ఉంటుంది నేను అసలు ఎట్ వచ్చాను అనేసి. సో మనం అయితే వాల్మార్ట్ వచ్చేసాము. సో ఈ రోజు మనం అయితే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కావాల్సిన బడ్జెట్ ఫ్రెండ్లీ అఫోర్డబుల్ స్టఫ్ అనేది కవర్ చేద్దాము. నేనైతే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వచ్చినప్పుడు నాకైతే ఎవరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వలేదండి. నేనైతే చాలా పనికిరాని ఐటమ్స్ మీద చాలా ఖర్చు చేసేసాను. సో నాకు అనిపించింది మనలాంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎవరైనా గైడెన్స్ ఇస్తే ఎంత బాగుండు అని. సో అందుకే ఈ వీడియో కవర్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ల్యాండ్ అయినప్పుడు యూఎస్ఏలో ఫస్ట్ ప్రోడక్ట్స్ ఎలాంటివి తీసుకోవాలి అనేసి మీకు ఐడియా ఉండకపోవచ్చు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేనైతే. సో మనకైతే వాల్మార్ట్లో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, క్లోతింగ్, హెల్త్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ ద క్లియరెన్స్ ప్రోడక్ట్స్ కూడా అండి. సో నేనైతే ఈరోజు నాకు ఫస్ట్ టైం వాల్మార్ట్లో ఏవి ఎసెన్షియల్గా అనిపించాయో అండ్ ఏవి నేను తీసుకున్నాను అండ్ నేను ఇప్పుడు పర్సనల్గా ఏవి వాడుతున్నాను అనేసి కవర్ చేస్తాను. సో దట్ మీరు నాలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గాయస్. ఇక్కడ చూసారా గాయస్, నేనైతే ఫస్ట్ రాగానే ఆల్ ద టైమ్ స్ట్రాబెరీస్కి ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. ఎందుకంటే అవి చాలా ట్యాంగీగా బాగుంటాయి కాబట్టి. అండ్ అలానే సింపుల్గా స్మూతీస్లో కూడా చేసుకోవచ్చు. జస్ట్ పాలు అండ్ స్ట్రాబెరీస్ వేసేసుకొని. అండ్ అలానే బ్లాక్ బెర్రీస్ కూడా మన హెయిర్కి చాలా మంచిది. ఎంత మనం వేరే కంట్రీలో ఉన్నా కూడా మన హెల్త్ అయితే చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, అసలుకి ఎన్ని టైప్ ఆఫ్ వెజ్జీస్ ఉంటాయో అవి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకైతే డౌట్ రావచ్చు చాలా మందికి, ఇండియాలో ఉన్న వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయా అని చెప్పేసి. అన్నీ దొరకకపోవచ్చు అండి, బట్ మెజారిటీ అయితే దొరుకుతున్నాయి. ఈ మధ్య మనం అన్ని చోట్ల ఉండేసరికి వాళ్ళకి అర్థమైపోయింది సో మన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి. సో మనకైతే అన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అసలుకి మన వాల్మార్ట్లో ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి. సో నేనైతే వీడియోస్లో ఆ ప్రోడక్ట్స్ ప్లస్ వాటి కింద ఉండే ప్రైజెస్ కూడా చూపిస్తానండి. అండ్ ఇక్కడ మీకు చాలా కేసెస్లో ఎల్బీస్ అనేసి కనిపించవచ్చు. అదైతే ఒక 1 LB అంటే ఒక 450 to 53 grams అనుకోండి, అంటే ఒక ½ కిలో అనుకోండి. సో దాని బేసిస్ మీదే మీకు ప్రతి ఆఫ్ ద ప్రోడక్ట్స్ వెయిటేజ్ ఇక్కడ ఉంటుందండి. అండ్ సో గైస్, మీరు కనుక పైన చూసినట్టయితే ఎన్నో టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అండ్ వాటి కేటగిరీస్ ఉన్నాయండి. అండ్ వాటి కిందే మీకు ఎల్లో కలర్ బోర్డ్స్లో వాటి ఆయిల్ నెంబర్స్ ఉన్నాయండి. సో దాట్ మీరు వాల్మార్ట్ యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. అండ్ ఆయిల్ నెంబర్తో సహా వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా మనకి ఎన్నో క్లియరెన్స్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఆల్ ద టైమ్ వాల్మార్ట్ అంటే మనకి టైం అండ్ ఓపిక ఉండాలి, కానీ అసలు ఎన్నో రకమైన క్లియరెన్స్ సేల్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. నేను ఈ వీడియో టైంలోనే ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఇన్ని సేల్స్ ఉన్నాయా అని చెప్పేసి. అండ్ ఈ డ్రెస్ చూసారా జస్ట్ మనకి $7 మాత్రమే. సో గైస్, మనం అయితే ఈ వీడియోలో చాలా ఎఫోర్డబుల్గా ఉండే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీ స్టఫ్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏదైతే నాకు పర్సనల్గా యూస్ఫుల్ అనిపించింది అండ్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డెఫినెట్లీ ఇది మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో గైస్, ఇప్పుడైతే మనం మెయిన్ స్టేజ్ వాళ్ళ టోస్ట్ని చూద్దాము. మనలాంటి బ్యాచిలర్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి డెఫినెట్లీ ఇది మాత్రం మస్ట్ అని చెప్పాల్సిందే. క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయిపోవడానికి ఇది మాత్రం మనకి 98కి దొరుకుతుంది. అండ్ దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి అరోమా వాళ్ళ రైస్ అండ్ గ్రెయిన్ కుక్కర్ చూద్దాము. ఇదైతే నాకు రైస్ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అయ్యింది. మనం ఆల్ ద టైమ్ కుక్ చేస్తూ ఉండలేము అండ్ దాన్ని హీట్ చేయడం కూడా అన్హెల్దీ కాబట్టి నాకైతే ఇది ఆల్ ద టైమ్ కీప్ వార్మ్ పెట్టుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో మాత్రం 2 సైజెస్, ముందుది 1.5 అండ్ $20 అరౌండ్, అండ్ ఇది మాత్రం మనకు $40 అరౌండ్ ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ చూసారా గైస్, మనకైతే ఎన్ని టైప్స్ ఆఫ్ స్మూతీ మేకర్స్ అండ్ బ్లెండర్ సెట్స్ ఉన్నాయి. మనకైతే నేను ఆల్ ద స్మూతీస్కి పెద్ద ఫ్యాన్ కాకపోయినా నేనైతే అప్పుడప్పుడు చిన్న స్మూతీస్ తాగాలి అనే క్రేవింగ్ అయినప్పుడు నేనైతే డెఫినెట్లీ ఇది వాడతాను. అండ్ ఎస్పెషల్లీ మనలాంటి బ్యాచిలర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్మూతీ సెట్ చూసారా, మనకి ఇది మాత్రం జస్ట్ $19కి మాత్రమే దొరుకుతుంది. మనలాంటి బిగినర్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. చిన్న సైజ్ పచ్చళ్ళు చేసుకోవడానికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసారా ఎన్ని వైడ్ రేంజెస్ ఆఫ్ బ్లెండర్ సెట్స్ ఉన్నాయో. సో గైస్, ఇక్కడ మీరు హామిల్టన్ బీచ్ వల్ల రెడ్ కలర్ బ్లెండర్ చూస్తున్నారా. నేనైతే ఇది పర్సనల్గా యూస్ చేస్తున్నానండి అండ్ డెఫినెట్లీ రికమెండ్ కూడా చేస్తాను. ఇందులో అయితే నేను నాట్ ఓన్లీ జస్ట్ బ్లెండింగ్ కోసమే కాకుండా దోశ పిండి, ఇడ్లీ రవ్వ, పచ్చళ్ళు ఏదంటే అది అండి హార్డ్ సబ్స్టెన్సెస్ కూడా గ్రైండ్ చేసేస్తూ ఉంటాను వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో ఇదైతే నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు చూసారా ఎన్ని రేంజెస్ ఆఫ్ బ్లెండర్ సెట్స్ ఉన్నాయో. మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా అండ్ మన యూసేజ్కి తగ్గట్టుగా ఇక్కడ సెలెక్షన్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. నేనైతే డెఫినెట్లీ చెక్అవుట్ చేయమని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ స్టేజ్ వాళ్ళది వాఫిల్ మేకర్ ఉందండి. నేనైతే యూజువల్లీ దీంట్లో వాఫిల్స్ చేయకపోయినా శాండ్విచెస్ చేసుకునేదాన్ని, సమ్ టైమ్స్ వాఫిల్ చేసుకునేదాన్ని మేపుల్ సిరప్తో. ఇది మనకు సేమ్ టోస్టర్ లాగే 998కి మాత్రమే దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూసారా గైస్, నాకైతే వాల్మార్ట్కి వెళ్ళగానే ఎందుకు ఇక్కడ తెలియని హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ఎందుకు అనుకుంటున్నారో, బికాస్ ఇది మనకి జస్ట్ 50 cents మాత్రమే దొరుకుతాయండి. ఇలాంటి చిన్న బౌల్స్, ప్లేట్స్, కప్స్ అన్నీ ఉంటాయి. నేనైతే యూజువల్లీ ఇది స్నాక్స్కి ప్రిఫర్ చేస్తానండి. చాలా ముద్దుగా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసారా గైస్, వ్యాలంటైన్స్ డే రాలేదు, అప్పుడే ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టేసారు ఎంత ముద్దుగా ఉన్నాయో.
అండ్ ఇది చూసారా మనకైతే క్యూట్గా ఈ గ్లాస్ బౌల్స్ అండి ఎంత ముద్దుగా ఉన్నాయో అసలుకి. నేనైతే క్యూట్గా ఇవి కర్రీస్ వాడుకోవడానికి ఎక్స్ట్రా స్టఫ్స్ ఏదైనా పెట్టుకోవడానికి వాడేదాన్ని. అండ్ దీనిలో మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. అండ్ ఇటు చూసారా మనకి ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో అసలు. అండ్ ఇన్ కేస్ మనం బల్క్లో తీసుకోవాలంటే ఇది చూసారా గాయస్ మనకు జస్ట్ $22కి 12 పీస్ డిన్నర్ సెట్ దొరుకుతుంది. ఇది మాత్రం 4 పీపుల్కి యూజ్ అవుతుంది. అండ్ ఇటు చూసారా గాయస్ మనకైతే ఎన్ని సిప్పర్ అండ్ వాటర్ బాటిల్ సెట్స్ ఉన్నాయో నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అండ్ ఇలా చూస్తే మనకి క్యూట్గా $1 వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇవైతే కాలేజెస్కి తీసుకెళ్ళడానికి చాలా మినిమల్ అండ్ ఈజీ గోయింగ్ ఉంటుంది. అండ్ ఇటు చూసారా ఫ్రెండ్స్ మనకైతే ఈ క్యూట్గా కట్లరీ సెట్ దొరికేస్తుంది ఒక సింగిల్ సెట్లోనే. దీని కాస్ట్ వచ్చేసి అయితే $10.97 గాయస్. ఇలా మనకి డిజైన్లో కావాలంటే కూడా తీసుకోవచ్చు మన పర్సనల్ యూస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఎన్నో కైండ్స్ ఆఫ్ యూటెన్సిల్ కుకింగ్ సెట్స్ ఉన్నాయండి. మనం వెతకాలే కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇటు చూసారా ఫ్రెండ్స్ మనకైతే జస్ట్ 97 cents మాత్రమే కుకింగ్ యూటెన్సిల్స్ అయితే దొరుకుతున్నాయండి. నేనైతే ఇది యూజువల్గా దోశలకి, కర్రీస్కి, రసంకి అన్నిటికీ వాడేస్తూ ఉంటాను. ఎంత బాగున్నాయో అసలు. అండ్ ఇటు చూసారా గైస్ ఇక్కడైతే మనకి జస్ట్ ఈ పెద్ద మిక్సింగ్ బౌల్ జస్ట్ మనకి $197కి మాత్రమే దొరుకుతుంది. ఇదైతే చాలా మస్ట్ హ్యావ్ అని మాత్రం చెప్పాలి పెద్ద పెద్ద ఐటమ్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. అండ్ జస్ట్ దానికి పక్కనే మనకి స్టెయినర్ సెట్ ఉందండి. ఇది మాత్రం జస్ట్ 1 పీస్ మనకి $1.07కి మాత్రమే వెరీ యూస్ఫుల్. అండ్ ఇటు చూసారా గైస్ మనకైతే ఎన్ని ఫ్రైయింగ్ ప్యాన్ సెట్స్ అండ్ కుక్వేర్ సెట్స్ ఉన్నాయో అసలు. సో గైస్ ఇక్కడ చూసారా మనకి మెయిన్ స్టేస్ వాళ్ళది 7 పీస్ కుక్వేర్ సెట్ ఉంది. ఇదైతే ద మస్ట్ హ్యావ్ అండ్ ది అఫోర్డబుల్ కుక్వేర్ సెట్ అని చెప్పొచ్చు అండి. దీంట్లో మనకి లార్జ్ ప్యాన్, మీడియం ప్యాన్ అండ్ స్మాల్ ప్యాన్ అలాంగ్ విత్ ఫ్రైయింగ్ ప్యాన్ వస్తుంది. అలాంగ్ విత్ ద లిడ్స్ కూడా మస్ట్ హ్యావ్ అని మాత్రం చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసి మనకి $17.94 పడుతుందండి. ద మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ద బెస్ట్ కుక్వేర్ సెట్ అని మాత్రం చెప్తాను. ఈ ఫ్రైయింగ్ ప్యాన్ చూసారా గైస్ ఇదైతే ఎక్స్ట్రా లార్జ్ ఫ్రైయింగ్ ప్యాన్. ఇది మనకి జస్ట్ మాత్రం $11.76కి పడుతుంది. వెరీ యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ స్టేస్ వాళ్ళది 12-inch నాన్ స్టిక్ సెరామిక్ ఫ్రైయింగ్ ప్యాన్ అండి. ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రైయింగ్ ప్యాన్ అని మాత్రం చెప్పొచ్చు. ఇది మనకి జస్ట్ బిలో $10కి మాత్రమే దొరుకుతుంది. అండ్ ఇటు చూసారా గైస్ మనకైతే ఈ 3 పీస్ నైఫ్ సెట్స్ జస్ట్ $844కి మాత్రమే దొరుకుతుంది. నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఈ నైఫ్స్ని వాళ్ళ ఫ్యామిలీస్కి గిఫ్ట్ ఇవ్వడానికి ఇండియాకి తీసుకొని వెళ్ళే వాళ్ళు. సో మన వీడియోలో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి క్లోతింగ్ అండి. నేనైతే వాల్మార్ట్లో క్లోతింగ్ కంటే మన దగ్గరలో ఉండే అవుట్లెట్స్లోనే క్లోతింగ్కి సజెస్ట్ చేస్తాను. లెట్ ఇట్ బీ పఫర్స్ కానివ్వండి, జాకెట్స్ కానివ్వండి, కంఫర్టర్స్ కానివ్వండి. బట్ వాల్మార్ట్లో మోడల్స్ అయితే చాలా బాగుంటాయి. ఎన్ని మోడల్స్ అండ్ ఎన్ని కలర్స్ ఉంటాయో అసలు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బెడ్డింగ్ అండి. మనకి పిల్లోస్ మాత్రం జస్ట్ $3.44కి మాత్రమే దొరుకుతున్నాయి. మనకి చాలా ఫ్లఫీగా ఉండే పిల్లోస్ అయితే ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ అండి. అదేనండి బెడ్. ఏంటి బెడ్ వింతగా ఉంది అనుకుంటున్నారా? ఇవి ఎయిర్ బెడ్స్ అండి. ఇది నేను ఎందుకు వాడానో రీజన్ చెప్తాను. సో దీని ప్రైస్ వచ్చేసి $55 అండి. సో బేస్డ్ అపాన్ ద బెడ్ సైజ్ మనకి ప్రైజెస్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. సో కమింగ్ టు బెడ్, నేను ఇది ఎందుకు తీసుకున్నాను అనేసి అంటే నేను ఫస్ట్లో యూఎస్ఏకి వచ్చినప్పుడు చాలామంది యూఎస్ఏలో బెడ్ బగ్స్ ఇష్యూస్ ఉంటాయి అనేసి భయపెట్టారండి. దీనివల్ల ఏమవుతుంది అనుకోకండి. బట్ దీనివల్ల మనకి లీజ్ టర్మినేట్ అయ్యి ఎవిక్షన్కి కూడా లీడ్ అవుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. సో నేనైతే అంటిల్ షోర్ అయ్యే అంతవరకు నేనైతే పీపుల్కి ఈ ఇయర్ బడ్స్ వాడమని సజెస్ట్ చేస్తాను అన్నమాట. నేనైతే ఫస్ట్లో సోఫాస్ ఉండే మోడల్ వాడేదాన్ని. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్లాంకెట్స్ అండి. నాకైతే వాల్మార్ట్లో బ్లాంకెట్స్ చాలా ఇష్టం. బికాస్ అవి చాలా సాఫ్ట్గా అండ్ వెల్వెటీ ఫీల్ ఇస్తూ ఉంటాయి. సమ్మర్స్కి అయితే ద బెస్ట్. బట్ యూఎస్ఏలో చలిని ఆపాలంటే మాత్రం హెవీ బ్లాంకెట్సే ఉండాలండి. అండ్ ఈ లైట్ వెయిట్ బ్లాంకెట్స్ మనకి $20కి పడతాయి. బట్ హెవీ వెయిట్కి కంఫర్టర్స్కి అయితే అమెజాన్ బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ లైట్ వెయిట్ స్టోరేజ్ ర్యాక్స్ చూసారా గైస్. ఇదైతే యూఎస్ఏలో ప్రతి ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇంట్లో మాత్రం డెఫినెట్లీ ఉంటుందండి. మస్ట్ రికమెండెడ్ అని మాత్రం చెప్తాను నేను. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ $15 మాత్రమే. మన వీడియోలో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్టడీ అండ్ డెస్క్ ఎసెన్షియల్స్ అంటే మనలాంటి చదువుకునే స్టూడెంట్స్కి మాత్రము ఒక టేబుల్, దాని మీద లైట్ అండ్ చైర్ డెఫినెట్లీ ఉండాలి. సో నేనైతే ఈ లైట్స్ జస్ట్ అరౌండ్ $7 అనుకుంటానండి. ద మోస్ట్ అఫోర్డబుల్ స్టఫ్ అండ్ యూస్ఫుల్ స్టఫ్ అని నేను చెప్తాను. సో మనకు చాలా మోడల్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ ల్యాంప్స్ అండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఫ్లోర్ ల్యాంప్స్ చూపిస్తుంది అనేసి. సో యూఎస్ఏలో మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేయరండి. మనకి జస్ట్ $9.97కి దొరికేస్తుంది. సో మనది నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి
పర్సనల్ కేర్ అండి. నాకు ఎసెన్షియల్ అనిపించిందంటే ఈ ఐరన్ బాక్స్. సో ఇది జస్ట్ మనకి 1036కి మాత్రమే దొరుకుతుంది. ఏముంది మనం ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు, బట్ వెయిట్ని ఎప్పుడు సేవ్ చేసుకోండి. సో ఇక్కడ కూడా దొరుకుతాయి అవి. నెక్స్ట్ ఎసెన్షియల్ ఐటమ్ వచ్చేసి గాయస్ లాండ్రీ బ్యాగ్స్ అనమాట, లాండ్రీ పిన్స్. నేనైతే ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండేది ప్రిఫర్ చేస్తాను బికాస్ అది లైట్ వెయిట్ ఉంటుందని. ఇది మనకి జస్ట్ 748కి మాత్రమే దొరికేస్తుంది. మనకి డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో కూడా ఉంటాయి, మనకి తగ్గట్టుగా దొరికేస్తాయి మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హ్యాంగర్స్ గాయస్. మనకైతే యూఎస్ఎల్ అకామిడేషన్స్లో కబోర్డ్స్ ఇవ్వరనమాట. సో మనం ప్రతిదీ హ్యాంగ్ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఇక్కడ ర్యాక్స్ కూడా ఉండవు. సో మనకైతే ఇలా 6 ప్యాక్స్ 12 ప్యాక్స్ 18 ప్యాక్స్ ఇలా మనకి చాలా హ్యాంగర్ సెట్స్ ఉంటాయంట. సో హ్యాంగర్స్ ఆర్ డెఫినెట్లీ అ మస్ట్. సో నెంబర్ ఆఫ్ హ్యాంగర్స్కి తగ్గట్టుగా $1, $2, $3 బిలో ఉంటాయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ డెస్క్ అనమాట గాయస్. మనకైతే ఈ డెస్క్ అనేది కంపల్సరీ ఉండాలి మన లాంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఇదైతే మనమే అసెంబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు $34.98. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ చైర్ సెట్ మనకు జస్ట్ అరౌండ్ $29కి మాత్రమే పడుతుందండి. అండ్ దీని పార్ట్స్ కూడా మనమే అసెంబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో లాస్ట్ ఎసెన్షియల్ వచ్చేసి మిర్రర్ అండి. ఇది మనకి $7 పడుతుంది. సో నాకు ఎసెన్షియల్ అయిన ఐటమ్స్ అని నేను మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బాయ్.